ఆవిడ చెప్పట్లేదనే కదా నేను బయటికి వెళ్ళేది. దీన్ని రివాల్వర్ అంటారు. ఇందులో 6 బుల్లెట్లుంటాయి. అవి ప్రాణాలు తీయటానికి పనికొస్తాయి. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఎంత ధైర్యం నీకు? మా అమ్మ మీదకి రివాల్వర్ గురి పెడతావా? హౌ డేర్ యూ! వెయిట్ వెయిట్ వెయిట్, ఇది నాది కాదు, మీ అమ్మగారిది. ఇది లైసెన్స్డ్ రివాల్వర్. అలాగని నన్ను చంపడానికి మీకు లైసెన్స్ లేదు. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు చెప్పండి సౌందర్య ఆంటీ, మీకు నాకు పగేంటి? మీకు నన్ను చంపాలన్నంత కసేంటి? మీ అబ్బాయికి చెప్పండి. చూసావు కదా కార్తిక్, ఇంతకు ముందొకసారి ఇంటికొచ్చి నా మీద రివాల్వర్ తో దాడి చేసి చంపాలని చూశారు. మీ తల్లి కొడుకుల మధ్య గొడవ దేనికని అప్పుడు నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రివాల్వర్ నా ఇంటికి పంపించారు. అంటే ఇంకా చంపాలని చూస్తున్నారు కదా అర్థం? అసలు అసలు మోనిత మీద ఆవిడకున్న పగేంటి? కానీ ఎందుకు చంపాలనుకుంటున్నారో చెప్పి చంపండి. అన్నింటికి తెగించినట్టే ఉంది. చెప్పినా చెప్తుంది. ఏ ఆగవే, ఏ ఆగవే, ఏ ఆగవే, ఏ ఆగవే. నేను హిమ దగ్గరికి వెళ్లి పలకరించడం తప్ప కార్తిక్? నీకనవసరమైన విషయాల్లో తలదూర్చావంటే నిజంగానే కాల్ చేస్తాను. నేను వెళ్లే ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఏయ్, నువ్వు చెప్పవే. ఏం జరిగిందో నా నోటితో నేను చెప్తే బాగుండదు. అత్తయ్యనే అడగండి. ఎందుకు మోనితని చంపేస్తానని బెదిరిస్తున్నావు మమ్మీ? ఎస్, మోనితని చంపేస్తాననే అన్నాను. అవసరమైతే చంపేస్తాను కూడా. చంపి జైలుకు వెళతాను, శిక్ష అనుభవిస్తాను. ఎందుకు మమ్మీ? ఎందుకంటే అది దీపకు నీకు మధ్య అడ్డుగా ఉండి ఎప్పటికీ మిమ్మల్ని కలవనివ్వకుండా చేస్తోంది కాబట్టి. హాయ్ హిమ. ఒకటి దీప, ఒకటి ఆ సౌందర్య. అక్కడ ఆ ఇద్దరు, ఇక్కడ ఈ ఇద్దరు. మోనితని చూస్తేనే భగ్గుమంటారు కదే. ఏం చేస్తున్నా హిమ? ఎలా ఉన్నావు నాన్న? నాకేమైంది? నాకే మాయరోగం వచ్చింది. అందుకే మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చాను. డల్ గా కనబడుతుంటే అడిగాను. హిమా, ఏంటి నాన్న మీ వాళ్ళు కావాలని అడుగుతున్నావంట? పాపం, మీ డాడీ మీ అమ్మా నాన్నల కోసం ఎంత వెతుకుతున్నారో తెలుసా?
అవునమ్మా, మీ డాడీ ఎన్ని ఆశ్రమాలకు వెళ్లి అడుగుతున్నారో, ఎన్ని చోట్లకు వెళ్లి కనుక్కుంటున్నారో. మినిస్టర్లని కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నారు తెలుసా. ఇవన్నీ కాదు, ఎక్కడా వెతకాల్సిన పని లేదు. మా అమ్మే మీ అమ్మ అని నేను హిమకి చెప్పేస్తాను. ఒకవేళ మీ అమ్మా నాన్నలు దొరికారే అనుకో, అప్పుడు నువ్వు మీ డాడీ దగ్గర ఉంటావా, వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతావా? పగిలిపోతుంది బయట పెడితే. అదే ఇది బయట పెడితే పగిలిపోతుంది కదా. రామ్మా కూర్చో. నీకు జాగ్రత్త పడటం బాగా తెలుసు వంటలక్క. వంటలక్క డాక్టర్ బాబు భార్య అని ఈ మోనితకి తెలిసే ఉంటుంది. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా, మరి వంటలక్క అని ఎప్పుడు పిలుస్తుందేంటి? జాగ్రత్తగా చూసుకోకపోతే, చూసుకోకుండా నడిస్తే పొరపాటున కాలు తగిలితే ఎలా? నువ్వు రాహిమా, మనం వెళ్ళి ఆడుకుందాం. నేను ఇంకా ఆడుకోవటం మొదలు పెట్టలేదు. అదే, ఇంకా మాట్లాడడం మొదలు పెట్టనే లేదు. కావాలంటే నువ్వు నీ అమ్మ కిందకి వెళ్ళండి. నేను హిమ వాళ్ళ అమ్మా నాన్నల గురించి డిస్కస్ చేయాలి. వంటలక్కుంటే ఏమవుతుంది? నువ్వు రామ్మా, కిందకెళ్దాం. కింద జరిగే గొడవ గురించి అత్తమ్మకి తెలిసిపోతుందేమో. అయితే ఇది హిమతో నిజం చెప్పడానికి వచ్చినట్టుంది. ఇక్కడి నుంచి కదలకూడదు. నువ్వు రామ్మా. వద్దులే అత్తమ్మా, ఇక్కడే ఉందాం. పోనీ శౌర్య ముచ్చట పడుతుంది కదా, వెళ్ళరాదు? ఏ, నేనుంటే నీకేమైనా అభ్యంతరమా? ఆ పరాయి వాళ్ళుంటే వింటే హిమకే ఇబ్బందిగా ఉంటుందేమో. పరాయి వాళ్ళెవరు? వంటలకెవరో దీనికి సమాధానం కావాలి. ఇది మోనితకి నేనిచ్చిన సమాధానం. అంత శత్రుత్వం మీ మధ్య ఉంది. మీ మిత్రత్వం హద్దులు దాటుతోంది. మరి నువ్వు మా స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు దీపని అర్థం చేసుకుంటున్నావా? మమ్మీ, నువ్వు అనవసరంగా మధ్యలో దీప ప్రసక్తి తీసుకురాకు. ఇది మోనిత గురించి నేను అడిగే ప్రశ్న. ఎందుకు మోనిత అంటే అంత ద్వేషం నీకు? ఏ విషయంలో మీ మధ్య వార్ జరుగుతుంది? ఇంతకు ముందు ఎన్నోసార్లు అడిగాను. అప్పుడు మోనిత ఇంటికెళ్లి రివాల్వర్తో బెదిరించావు. అవును, అప్పుడు బారసాల ఫంక్షన్ కొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడింది. దీప నా తరపున ఫైట్ చేసింది తప్ప నువ్వు మాత్రం మోనితని ఒక్క మాట అనలేదు. అంతలాగా నా మీద నీకు ఏం నూరిపోస్తుందో నాకు అర్థం కావడం లేదు. అందుకే నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటే చంపేస్తానని బెదిరించాను. అప్పుడు మోనిత చేసింది ముమ్మాటికి తప్పే. నేనేమీ మోనితని సమర్థించలేదు. అందుకే దీప కుర్చీతో కొట్టబోయినా దాన్ని కూడా ఏమీ అనలేదు. కానీ ఇప్పుడేం చేసింది మోనిత? నువ్వు దీపని వెళ్లిపోమ్మని చెప్పడానికి వెనుక మోనిత చెప్పుడు మాటలు కూడా ఉన్నాయని నాకు తెలుసు. మోనితే కాదు, ఎవరైనా అదే మాట చెప్తారు. దీపకి నాకు మధ్య ఏ రిలేషను లేనప్పుడు నీ ఇంట్లో ఎందుకుంది అని ఎవరైనా అడుగుతారు. అలా అడిగే వాళ్ళని చెప్పుతో కొడతాను. మోనిత లాంటి విషపురుగుల్ని షూట్ చేసి పారేస్తాను. నువ్వు దీప కోసం నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నావు మమ్మీ. లేదు, నా కోడలి కోసం నా బాధ్యతని తెలుసుకొని ప్రవర్తిస్తున్నాను. నేను చెడ్డవాణ్ణి కాదు మమ్మీ. దీప మంచిదని నమ్మనివాడు నా దృష్టిలో చెడ్డవాడే. నేను మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయావు. ఆ మోనిత మర్చిపోయింది. అందుకే స్నేహితుల్లాగా కాకుండా
ఇంకా చనువుగా ప్రవర్తిస్తున్నారు. దాని బరితెగించిన తనం చూస్తుంటే ఎక్కడా ఆడతనం కనిపించట్లేదు, జానతనం కనిపిస్తోంది. ఒక మగ ఒక ఆడ కలిసి స్నేహం చేస్తే అపార్థం చేసుకునే కుసంస్కారం నాకు లేదురా, నీకుంది. అందుకే దీప విహారితో చేసిన స్నేహాన్ని అపార్థం చేసుకుని దాని బ్రతుకుని సర్వనాశనం చేశావు. ఇప్పుడు నువ్వు చేసే పనేంటి అని దీప అడగడంలో తప్పే ఉంది. నా కోడలి జీవితంతో ఆడుకున్న ఆ కారణమే నా రూపంలో ఇప్పుడు నిన్ను నిలదీసే రోజొచ్చింది కార్తీక్. నాకు మోనిత లాంటి ఆడదాన్ని తరిమి కొట్టడం క్షణాల మీద పని. అయినా నీ మొహం చూసి ఊరుకుంటున్నాను. నువ్వు దీప కలిసుండడం ఇష్టం లేక ఓర్వలేక ఇక్కడ ఉండనివ్వకుండా చేయాలని మోనిత అనుకుంటే నీ కాపురం నిలబెట్టడం కోసం నేను హంతకురాలిగా మారినా నాకు నష్టం లేదు. కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టి హిమకు నిజం తెలిసేలా చేద్దామని చూస్తోంది. దీని ద్వారా హిమకు మాత్రమే తెలిస్తే బాగుండేది. కానీ కంపు నోరేసుకుని అందరికీ తెలిసేలా మాట్లాడితే ఆ తర్వాత డాక్టర్ బాబుతో చాలా కష్టం. ఇంట్లో స్టైలిష్ బాంబు ఉన్నట్టు అత్త కోడళ్ల గుండెలు దడదడలాడుతున్నాయి. లేకపోతే నాకే రివాల్వర్ పంపించి దమ్కి ఇస్తుందా మా అత్త? అత్తని కోడల్ని ముడత పెట్టి గడగడలాడించే పోతా. ఇంకా నువ్వు పరిస్థితి అర్థం చేసుకోవేంటి? ఇప్పటికి 10 ఏళ్లైంది విడిపో. జీవితాంతం నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. జీవితాంతం నేను నీతో గొడవ పడుతూనే ఉండాలి. దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా? ఏవేవో కారణాలతో మనం ఒకరికొకరం దూరం అయిపోతున్నామని గుర్తించట్లేదెందుకు? మీ ఇద్దరిని దగ్గర చేయడానికి నేను దూరం అయిపోయినా ఆ బాధని భరిస్తాను. మీ ఇద్దరూ కలిస్తే అంతకన్నా సంతృప్తి నాకు దొరకదు. అది జరగని పని. హిమకి బోర్ కొడుతుందని మీతో చెప్పిందా? దాన్ని ఇంట్లోంచి పంపించే మమ్మీ. అది ఇక్కడే ఉంటే హిమకి నేనేం సమాధానం చెప్పాలి? మా ఇద్దరి రిలేషన్ బయటపడితే హిమ ముందు నేనేమైపోతాను? ఇప్పటికే పరిస్థితులన్నీ ఎదురు తిరిగి హిమని నన్ను వేరు చేస్తున్నాయి. ఆ వంటలక్కను కూడా వదిలేశానని తెలిస్తే హిమ నన్ను క్షమిస్తుందా? ఒక 10 ఏళ్ల పాప కూడా క్షమించలేని నేరం నువ్వు చేస్తున్నావని నీకింకా అర్థం కావడం లేదు. మేము విడిపోవడానికి కారణం హిమతో చెప్పడం జరగదనే నా భయం. ఆ నిజం చెప్పలేక, మళ్ళీ అబద్ధం చెప్పలేక, దీపని ఇక్కడ ఉండమనలేక, హిమకి సమాధానం చెప్పలేక నేనెంత నరకం అనుభవించాలో ఆలోచించు మమ్మీ. నీ బాధ నాకు అర్థమైంది, నీ భయం నాకు అర్థమైంది. నువ్వు మోనితని దూరంగా ఉంచు. ఆ తర్వాత చూడు, పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి. కింద ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నట్టుంది. దేని గురించో? కింద తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్నారు. అందులో నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటో? మాట్లాడుకుంటున్నారో పోట్లాడుకుంటున్నారో అర్థం కావటం లేదే. మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా వాళ్ళు చూసుకుంటారు. నీకింత తాపత్రయం దేనికో నాకు అర్థం కావడం లేదే. కింద ఏం జరుగుతుంది వంటలక్క? అమ్మో, కింద ఏదో కొంపలు మునిగిపోతున్నట్టున్నాయి. నేను ఆగలేను బాబు. రాహిమా చూద్దాం. రాహిమా, నానెత్తిన ఫ్లవర్ వాస్ పగలగొట్టాలనుకుంటే అక్కడ కార్తీక్ పగలగొట్టాడన్నమాట. అబ్బా, కార్తీక్ ఉంటే మజాగా ఉండేదే. రండి. వెళ్ళి కూర్చో. ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి.
కొడుక్కి తల్లి మీద ఉన్న ప్రేమ ఎన్ని ముక్కలైపోయిందో పాపం. నేను తెచ్చిన రివాల్వర్ ఇద్దరి మధ్య కాల్చకుండానే పేలింది. ఏదో చిచ్చు పెట్టాలని వచ్చినట్టున్నావు. అత్త కోడళ్ళని ఇరికించాలని తెగ సంబరపడిపోతున్నావు. ఇప్పుడు నీ తై తక్కలేందో చూద్దు గాని. రావే. ఏ దీపా రా. వదలు.